ఏ విధంగా అభివృద్ధి చెందిద్ది ఆ రాష్ట్రం, ఏ విధంగా పెట్టుబడిదారులకి అదొక డెస్టినేషన్గా మారుతుంది అనే విషయం ఈరోజు వచ్చిన పెట్టుబడుల మూలంగా అర్థమవుతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లాలనే కమిట్మెంట్తో పనిచేసే ఈ కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో అనేక పాలసీస్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి, ప్రత్యేకంగా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనేక పాలసీలని ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు పర్టికులర్గా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, ఏపీ ఐటీ జీసీసీ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ, ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65,000-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దానిలో యాక్మే ఊర్జా 1 లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు 2,000 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల AC/580 మెగావాట్ DC పవర్ ప్లాంట్ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్, దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ ప్రాజెక్టులో 2,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 1,380 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని 2,000 కోట్ల పెట్టుబడితో 1,380 మంది ఉద్యోగ అవకాశాలతో ప్లాంట్ పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు 12,905 కోట్ల పెట్టుబడి, మరి దాంట్లో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే 24 MCM వాటర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని తోటపల్లి బ్యారేజ్ నుంచి సప్లై చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 24 MCMతో పాటు ఈ ఎవాపరేషన్ లాసెస్ కింద ప్రతి సంవత్సరం అదే 24 MCM ఏమో 1 టైం అలాట్మెంటు, ఈ 1.5 MCM ఏదైతే ఉందో ఎవాపరేషన్ లాసెస్కి ప్రతి ఇయర్ కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. యాంప్లిన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కర్నూలుకి ఇప్పటికే 349.5 మెగావాట్లు ఆల్రెడీ అలాట్ అయ్యి ఉంది. దానికి వారికి ఇనీషియల్ స్టేజ్లో మరి జనరేటర్స్ వాటన్నిటికీ ఏదైతే అవసరం ఉందో దాన్ని 0.5 మెగావాట్, అది కూడా ఈరోజు దీనికి అదనంగా 349.5 మెగావాట్లకి అదనంగా 1.8 మెగావాట్ కెపాసిటీ ప్లాంట్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి 15.1 కోట్లు పెట్టుబడి అని చెప్పేసి మనం చేస్తాను. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కర్నూలు జిల్లా ఓర్వకల్లో FMCGలో 758 కోట్ల రూపాయల పెట్టుబడులు, మన ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే స్పైసెస్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఆటా కానివ్వండి, అదేవిధంగా చాక్లెట్స్ కానివ్వండి, 41,200 మెట్రిక్ టన్నుల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ నెలకొల్పడానికి దానికి పెట్టుబడి 758 కోట్ల రూపాయలు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. మరి దీనికి 120 ఎకరాలు అవసరం అవుతుంది, దాన్ని కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గోడ్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ వీరు కూడా ఫుడ్ ప్రాసెసింగ్, కోకో బటర్ 4,920 మెట్రిక్ టన్నులు, RPKOL 6,710 టన్నులు, HPRO 2,000 మెట్రిక్ టన్స్, యానిమల్ ఫీడ్ 1,700 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా
క్రూడ్ కోకో పామ్ కర్నల్ ఆయిల్ రిఫైనరీ స్థాపించడానికి మన ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో ఈ ఫ్యాక్టరీ స్థాపించబడుతుంది. దీనికి 208 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 66 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్విఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ రిఫైన్డ్ ఆయిల్, సోయా మిల్క్, సోయా మీల్ మేకర్ ఎట్సెట్రా ఇవన్నీ తయారు చేయడానికి గుడిపల్లి మండలం చిత్తూరు జిల్లాలో 201 కోట్ల పెట్టుబడితో 436 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ ప్రోడక్ట్స్కి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే సోయా ఎక్కువగా ప్రోటీన్ కాబట్టి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఫ్యాక్టరీకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ మష్రూమ్ ఉత్పత్తి చేసే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. 2026కి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా 33 కోట్ల పెట్టుబడితో ఈ మష్రూమ్స్ ఉత్పత్తి చేసే ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది ఓర్వకల్ కర్నూలు డిస్టిక్లో దీన్ని స్థాపించబోతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా ప్రస్తుతం న్యూట్రియంట్ ఫుడ్, అదే కాకుండా ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండే ఈ మష్రూమ్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. మరి చైనాలో ఎక్కువగా ఈ పంట ఇది ఉత్పత్తి చేయబడతా ఉంది. మన రాష్ట్రం ఈ ఉత్పత్తికి చాలా అనుకూలమైన ప్రాంతం. భూమి కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, లేకపోతే వాటర్ రిసోర్సెస్ కానీ మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం గనక ఎక్కువ డెవలప్ చేసినట్లయితే రైతులకి మేలు జరిగిద్దని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రైతులకి తగు సూచనలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే టూరిజం పాలసీ ఉందో, మరి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా టూరిజం ఒక గేమ్ చేంజర్ లాంటి పాలసీ, మన రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి అనేక అపారమైన వనరులు, అపారమైన అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం అందిపుచ్చుకొని డెవలప్ చేసినట్లయితే మన రాష్ట్రంలో యువకులకి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని మరి మంత్రులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా సూచించడం జరుగుతూ ఉంది. దానికోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సెల్స్ని ఎక్కడైతే టూరిజం ఎక్కువగా ఇష్టపడతారో ల్యాండ్ పార్సెల్ చేసి వాటిని డెవలప్ చేయడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా మరి చాలా స్టార్ హోటల్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. అమరావతిలో దస్పల్లా అమరావతి హోటల్స్ 200 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు, 180 రూములతో 4 స్టార్ హోటల్ని స్థాపించడానికి ముందుకు వచ్చిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా విఎస్కే హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో 55 కోట్ల పెట్టుబడితో 98 మందికి ఉద్యోగాలు లభించే ఒక రిసార్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి వచ్చిన ప్రపోజల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ప్రత్యేకంగా అభినందించాల్సింది, సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రమోటర్ ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి. స్వయం కృషితో పైకొచ్చి తన స్వంత భూమి 13 ఎకరాలు ఉంటే దాంట్లో ఈ రిసార్ట్స్ దాదాపు రూమ్స్ నాకు కరెక్ట్గా లేదు, రిసార్ట్స్ అక్కడ నిర్మాణం చేస్తానికి తన 13 ఎకరాల భూమిలో ఈ రిసార్ట్స్ని డెవలప్ చేస్తానికి ముందుకు వచ్చారు. 55 కోట్ల పెట్టుబడి పెట్టి. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ ప్రమోటర్కి అన్ని విధాలా కూడా సహకరించండి, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఇది పూర్తి అయ్యేటట్టు చూడమని చెప్పారు. అంతేకాకుండా ఒక సూచన కూడా, ఒక ఆలోచన కూడా చేశారు. ఈ ఏరియాస్లో ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి అవసరమైతే రుణం తీసుకుని దాంట్లో 50% ట్రైబల్స్ని పార్ట్నర్షిప్ ఇచ్చి ఈ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ డెవలప్ చేసి అవి
అవుట్సోర్సింగ్కి ఇస్తే అంటే ఓబ్రాయ్ కానివ్వండి, తాజిక్ కానివ్వండి, మనం నిర్మాణం చేసి స్ట్రక్చర్ని కనుక ప్రాపర్టీని కనుక వాళ్ళకి ఇస్తే ఆ ప్రాపర్టీస్లో 50% ట్రైబ్స్కి భాగస్వామ్యం కల్పించి బాగుంటుంది. అది కూడా ఆలోచించేయమని చెప్పేసి కూడా అధికారులకి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్. వెంకటేశ్వర లాడ్జ్ అనగానే మనందరికి కూడా తెలుసు, హైదరాబాద్లో చాలా పాపులర్ లగడీ కాబుల్లో వెంకటేశ్వర లాడ్జ్ రాజకీయ నాయకులకి, విలేకరులకి మంచి సెంటర్ అది. మరి వారు ఇప్పటికే 4-5 హోటల్స్ని, స్టార్ హోటల్స్ని హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు ద్వారకా పక్కన లకడీ కాబుల్లో ఆపోజిట్లో, అదే రోడ్డుకి యువతల ద్వారకా లాడ్జ్కి ఆపోజిట్లో ఉంటుంది వెంకటేశ్వర లాడ్జ్. సో ఇప్పటికే 4-5 స్టార్ హోటల్స్ని, అదేవిధంగా మంత్రాలయంలో ఒక స్టార్ హోటల్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొన్ననే మంత్రాలయంలో ఇంకొక స్టార్ హోటల్ నిర్మాణం చేస్తానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని కూడా ఆమోదించాం. ఇప్పుడు వారు మరొక శ్రీశైలంలో, మరి చాలా పుణ్యక్షేత్రం, అక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఆ పుణ్యక్షేత్రాన్ని చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయాలని, మరి దానికి ఉన్న కన్స్ట్రైన్స్ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ పుణ్యక్షేత్రంలో ఈ స్టార్ హోటల్ నిర్వహించడానికి ఏదైతే ముందుకొచ్చారో 83 కోట్ల పెట్టుబడి, 126 రూములు కలిగిన స్టార్ హోటల్ నిర్మాణం చేస్తానికి ముందుకొచ్చారు. దీని ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అమరావతిలో 177 కోట్ల పెట్టుబడితో 150 రూములు కలిగిన స్టార్ హోటల్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన వచ్చింది. దాని మూలంగా 300 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. దానికి ఆ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. మైరా బే వ్యూ రిసార్ట్స్ కొత్త వలసలో రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ 256 కోట్ల పెట్టుబడి పెట్టి దాదాపు 200 రూములు ఉన్న రిసార్ట్స్ని డెవలప్ చేయడానికి మరి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది. దానికి కొన్ని రోడ్డు అది వాళ్ళు కోరారు, మెయిన్ రోడ్ నుంచి ఆ రిసార్ట్స్కి కావాల్సిన రహదారి ఏర్పాటు చేయమని. అవకాశం ఉంటే దాన్ని కూడా పాజిటివ్గా పరిశీలించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మన రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగాన్ని కానివ్వండి, రాష్ట్రంలో ఆర్థికంగా ఒక మలుపు తిప్పే గేమ్ చేంజర్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది గూగుల్కి సంబంధించిన సంస్థ. దీనికి మెయిన్ కంపెనీ గూగుల్. అయితే వీళ్ళు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు. విశాఖపట్నంలో దాదాపు 480 ఎకరాలు, 3 ప్రాంతాల్లో. ఇప్పుడు ఒక నిమిషం, మొత్తం పెట్టుబడి 87,520 కోట్ల పెట్టుబడితో పూర్తిగా ఈక్విటీ. దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ గూగుల్కి ఉన్న ఆర్థిక పరిపుష్టి ఎటువంటిదంటే 87,520 కోట్ల రూపాయలు కూడా స్వంత నిధుల నుంచే పూర్తిగా ఈక్విటీ బేస్తో తర్లువాడ ఆనందపురం మండలం, అదేవిధంగా అడవివరం చిన్నగాదిల మండలం, రాంబిల్లి అచ్యుతాపురంలో 3 అతిపెద్ద డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సెంటర్స్కి 480 ఎకరాలు మూడిటికి కలిపి దానికి వారే ఏపీఐసి ద్వారా భూమిని సేకరించే కార్యక్రమం చేస్తున్నారు. వారికి సహకరించడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి. ఇదేంటంటే మొత్తం భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో దేశంలో ఉన్న కెపాసిటీస్ అన్నిటికంటే, డేటా సెంటర్ కెపాసిటీస్ అన్నిటికంటే కూడా ఎక్కువ కెపాసిటీస్తో మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్స్ అభివృద్ధి కాబోతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నేను. మరి భవిష్యత్తులో అమెరికాలో ఎంతైతే డేటా సెంటర్ కెపాసిటీస్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ కెపాసిటీస్ మన విశాఖపట్నంలో స్థాపించబడబోతున్నాయని కూడా మీకు మనవి చేస్తాను. ఈ డేటా సెంటర్కి
సింగపూర్ నుంచి కానీ లేకపోతే ఆ కంపెనీ వారికి అనుకూలంగా ఎక్కడి నుంచైనా కానీ ఒక సముద్ర గర్భంలో నుంచి ఒక కేబుల్ను కూడా లే చేయబోతా ఉన్నారు. ఆ కేబుల్ ఎండ్ మన విశాఖపట్నంలో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పటికి ఇటువంటి కేబుల్స్ కేవలం నాకు తెలిసి బాంబే, చెన్నై, కొచ్చిన్ లాంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆ కేబుల్స్ కెపాసిటీ అంతా కూడా పూర్తి అయిపోయిందని నాకున్న సమాచారం. కాబట్టి ఈరోజు ఏదైతే కొత్తగా కేబుల్ లే చేయబడుతూ ఉందో సముద్ర గర్భంలో ఈ రైడెన్ ఈ గూగుల్ కంపెనీ ద్వారా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మరిన్ని డేటా సెంటర్ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్ స్థాపించడానికి, ఎందుకంటే ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది. మరి డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో చాలా డేటా సెంటర్లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా వైజాగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి అంటే ఒక్కసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా. ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రజాబలంతో గెలిచిన ఏ ప్రభుత్వం అయినా సరే బాధ్యతగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఆ సంక్షేమ కార్యక్రమాలని ఇబ్బంది లేకోకుండా కొనసాగించడానికి కావాల్సిన రెవెన్యూ సంపాదన లేకపోతే రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే మార్గాలను కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ఏదైతే ఈ 1,15,000 కోట్ల పెట్టుబడి ఉందో దాని ద్వారా మన ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఆ ఆదాయ వనరులు పెరిగినట్లయితే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పేదల సంక్షేమం కోసం చేస్తున్నామో అవి కూడా మరి ఈజీగా సస్టైన్ కూడా అవుతాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మరి అదేవిధంగా ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ విశాఖ కాపులపాడులో ఐటీ లాజిస్టిక్స్లో 140 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదైతే ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ను కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది ఇక్కడ రావటం మూలంగా మరిన్ని జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇంకా ఎక్కువగా ఇక్కడికి రావటానికి, ఈ విశాఖపట్నాన్ని సెంటర్గా చేసుకుని వారి కార్యకలాపాలు చేయటానికి ముందుకు వస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఈ సంస్థకి 4.05 ఎకరాలు 2 కోట్ల పర్ ఎకర్ లెక్కన మన ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి శాన్వేరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ 2,600 కోట్ల పెట్టుబడి 800 మందికి ఉద్యోగాలు వచ్చే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. శ్రీ సిమెంట్ లిమిటెడ్ పల్నాడులో సిమెంట్ ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ 2,260 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేస్తానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రేమండ్ జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటివ్ కాంపోనెంట్ తయారు చేయడానికి 430 కోట్ల పెట్టుబడితో 4,096 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సంస్థ ఆటో, ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్, మరి డీజీ సెట్స్, ఎర్త్ మూవర్స్, హైడ్రాలిక్స్, ఈవీ వెహికల్స్, మరి మెరైన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఐపీ ఇండస్ట్రియల్ పార్క్ గుడిపల్లిలో 25 ఎకరాల్లో 45.95 లక్షలు పర్ ఎకర్ రేట్న వారికి ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కంపెనీ 2027 మేకి కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పేసి ప్రతిపాదనలో పేర్కొనబడింది. తప్పకుండా సాధిస్తారని కూడా ఆ కంపెనీ మాటిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. రేమాండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ మన ఏదైతే పాలసీ ఉందో మన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం మరి రేమండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్ 510 కోట్ల పెట్టుబడి 1,400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థని స్థాపించే ప్రతిపాదన ఏదైందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఫ్యాక్టరీ కూడా మే 2027కి కమర్షియల్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే విధంగా ఈ ఫ్యాక్టరీ మన ప్రపోజల్ చేయబడిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కంపెనీ
మరి ప్రెసిషన్ ఇంజనీర్డ్ కాంపోనెంట్ ఫర్ గ్లోబల్ ఏరోస్పేస్, ఎయిర్ బస్ లాంటి విమాన తయారీ సంస్థలకి వీళ్ళు కాంపోనెంట్స్ అన్ని కూడా సప్లై చేసే విధంగా ఈ ఫ్యాక్టరీని స్థాపిస్తూ ఉన్నారు. మరి వీరికి 75.5 ఎకరాలు ఎట్ ది రేట్ ఆఫ్ 37.72 lakhs మరి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. దీని మూలంగా ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కూడా మన ఎయిర్ బస్లు కానీ ఇప్పుడు మనం అంతా కూడా చదువుతూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విమానయాన సంస్థల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా మరి ఆ ఇండస్ట్రీ డెవలప్ అయ్యిద్దని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో మనం చాలా పాపులర్గా అయినది బీడీఎల్. మన చిన్నప్పటి నుంచి మీరు పుట్టక ముందు నుంచి కూడా బీడీఎల్ బస్సులు హైదరాబాద్ రోడ్ల మీద అదే మీరు పుట్టక ముందు ఎందుకనంటే నేను పెద్దోని కదా అందుకని అంటున్నా. బీడీఎల్ హైదరాబాద్లోనే మొట్టమొదట స్థాపించబడ్డ ఫ్యాక్టరీస్లో ఒక ఫ్యాక్టరీ బీడీఎల్. సో ఆ బీడీఎల్ మనకి ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో దొనబండ వద్ద వారి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారు 1200 కోట్ల పెట్టుబడితో 1400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ఫ్యాక్టరీని వారు డిజైన్ చేశారు, ప్లాన్ చేశారని చెప్పేసి తెలియజేస్తాను. అక్కడ ప్రొపెలెంట్ మోటార్స్, అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్, మన ఆర్మీ ఏదైతే డిఫెన్స్ వారు వాడతారో వెపన్స్ని వాటిని ఇంటిగ్రేషన్ చేసే కార్యకలాపాలు అక్కడ చేస్తారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి వారికి 317 ఎకరాలు 7.73 లక్షల రూపాయల రేటున ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా వారికి కావాల్సిన అందుకని మొత్తం 1200 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ డిజైన్ చేయబడింది. మరో 813 ఎకరాలు ఏదైతే వారికి అవసరం ఉందో అది ఎంతకైతే ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరిస్తుందో అదే ధరకి వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి దీని దగ్గరే 140 ఎకరాల్లో పెద్ద టౌన్షిప్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. సో ఈ ఫ్యాక్టరీ ఎక్కడ వచ్చిందంటే ఒక పెద్ద టౌన్షిప్ కానివ్వండి. ఈ బీడీఎల్కి మనందరూ కూడా తెలుసు, ఈ బీడీఎల్కి యాన్సిలరీ ఇండస్ట్రీస్ చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 1200 మంది డైరెక్ట్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా ఇంకా అనేక పెద్ద ఒక పారిశ్రామిక వాడే అక్కడ తయారవుతుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నాం. యాన్సిలరీ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా వస్తాయి. ఆ దొనబండ ప్రాంతం మరి చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ ఫ్యాక్టరీ బీడీఎల్ అక్టోబర్ 2028 కల్లా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుందని చెప్పేసి వారు తెలియజేశారు ఆ కంపెనీ ప్రపోజల్స్లో. కాబట్టి 2028 కల్లా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మనం చేస్తాం. అదేవిధంగా అవంతి వేర్ హౌసింగ్ సర్వీసెస్ విశాఖ గుర్రంపాలెంలో ఒక వేర్ హౌస్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి 319 కోట్ల పెట్టుబడి పెడతానికి ప్రతిపాదన ఇచ్చారు. దాన్ని కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా SLESG కర్నూలు జిల్లా కృష్ణగిరిలో 300 కోట్ల పెట్టుబడి 300 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఫేరెక్స్ పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ మల్లవల్లిలో మెగా ఫుడ్ పార్క్ కోర్ ప్రాసెసింగ్ సెంటర్ వీరేంటంటే 7.48 ఎకరాలు 50 లక్షలు పర్ ఇయర్ లీజ్ అమౌంట్కి తీసుకుని అక్కడ మెడికల్ మన ఫ్రూట్స్ మ్యాంగోస్ ఎక్స్పోర్ట్స్ కోసం కావాల్సిన వేరేజింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాటి క్లీనింగ్ ప్రాసెస్కి ఏదైతే వాడతారో ఆ ఫెసిలిటీస్ కానివ్వండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఆ ప్రాంతంలో మామిడి రైతులకి మంచి ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. దీని ద్వారా వీరి సహకారంతో అక్కడ మంచి క్వాలిటీ మ్యాంగోస్ కూడా ఉత్పత్తి అయ్యే అవకాశాలు, ఎందుకంటే రైతులకు కూడా వీరు సహకారం అందిస్తారు కాబట్టి వారి రా మెటీరియల్ కోసం అందిస్తారు కాబట్టి రైతులకి చాలా మేలుగా ఉంటుందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. నేను విధంగా JSW ఇండస్ట్రియల్ పార్క్ విజయనగరంలో ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ 530 కోట్ల పెట్టుబడి, దానిలో వివిధ కంపెనీలు ఆ పార్క్లో స్థాపించబడతాయి కాబట్టి ఆ పార్క్ ద్వారా 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. సో ఇది SIBPలో 8వ తారీఖు జరిగిన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన SIBP ఆమోదించిన ప్రతిపాదనలు అని చెప్పేసి తెలియజేస్తాను. దీంతోపాటు మరికొన్ని సబ్జెక్ట్స్ కూడా ఆమోదించడం జరిగింది. సెప్టెంబర్ 29, 2025 ఆర్థిక శాఖ అమలు చేసిన 5,000 కోట్ల రుణానికి సంబంధించిన హామీ డీడ్ మరియు లెటర్ ఆఫ్ కంఫర్ట్ను ఆమోదించింది. APIC లిమిటెడ్ యొక్క పూర్తి అనుబంధ సంస్థ అయిన
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున హడ్కో నుండి 8.6% ఇంట్రెస్ట్ రేట్తో రుణానికి తీసుకున్న రుణం ఏదైతే ఉందో దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ నిధులు కర్నూలులోని ఓరకల్లు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి మరియు ప్రకాశం జిల్లాలోని పామూరు వద్ద 3 వ్యూహాత్మక పారిశ్రామిక ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని అభివృద్ధి చేయడానికి వినియోగించబడతాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎంఎన్ఆర్ ఫార్మా అనకాపల్లిలో జేఎన్ ఫార్మాసిటీలో ఎంఎన్ఆర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ 18.09 కోట్లు ప్రాజెక్ట్ అమలు ఆలస్యానికి విధించబడిన జరిమానా రుసుములో మినహాయింపును ఆమోదించింది. కంపెనీ 22.18 ఎకరాల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి 160 కోట్లు పెట్టుబడి పెట్టి 198 మందికి ఉపాధి కల్పించనుంది. 3 అనుబంధ సంస్థల ఆవరణలో తయారీ సౌకర్యాలు నిర్వహించేలా మొత్తం విస్తరణకు సేల్ డీడ్ అమలు చేయింది. ఇదేంటంటే ఇంత ముందే ఈ ఫ్యాక్టరీకి ల్యాండ్ అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొంత ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో చాలా డిలే అయ్యింది. ఆ డిలేకి పెనాల్టీ వేయటం జరిగింది. కాబట్టి ఆ డిలేకి కారణం ఏంటంటే కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చినాయి. కాబట్టి లీగల్ ఇష్యూ మూలంగా ఎవరైనా సరే ఇంప్లిమెంటేషన్ చేయలేరు. కాబట్టి దాన్ని పరిగణించి ఏదైతే పెనాల్టీ 18 కోట్లని లెవీ చేశారో దాన్ని మినహాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆర్సిలర్ మిట్టల్ అనకాపల్లిలో 55,000 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం మెస్సర్స్ ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్కు దశల వారీగా చేసిన భూమి చెల్లింపులపై 12.58 కోట్ల వడ్డీ మినహాయింపు మంజూరు చేయబడింది. రామాయపట్నం రిఫైనరీ స్థలంలో రోడ్డు రీఅలైన్మెంట్ కోసం మెస్సర్స్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అభ్యర్థన ఆమోదించబడింది. అభివృద్ధి వ్యయం ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇదేంటంటే ఆర్సిలరీ మిట్టల్ ఏదైతే మనం ల్యాండ్ వారికి హ్యాండ్ ఓవర్ చేశామో దాని ధర చెల్లింపులో 60 రోజులు ఆలస్యమైందని చెప్పేసి కొంత ఇంట్రెస్ట్ లెవీ చేశారు. ఆ ఇంట్రెస్ట్ని వేవ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రామాయపట్నం దగ్గర మరి భారత్ పెట్రోలియం కార్పొరేషన్కి వారి ప్రాజెక్ట్ సైట్కి కావాల్సిన ఏదైతే రహదారి నిర్మాణం ఉందో అది ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి తిరుపతిలో ఉన్న సర్వే నెంబర్ 588/Aలో ఉన్న 20 ఎకరాల్లో మెస్సర్స్ ట్రైడెంట్ తిరుపతి లిమిటెడ్కు ఓబరై విలాస్ రిసార్ట్స్ అభివృద్ధికై భూమి కేటాయింపునకు ఎస్ఐబిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఇంతకుముందు ఇప్పుడు ఏదైతే ల్యాండ్ కేటాయించామో దానికి ఆపోజిట్లో రోడ్డుకి అటు సైడ్ ఆ ల్యాండ్ కొంత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని సెంటిమెంట్స్ ఇబ్బంది మూలంగా ప్రజలు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సో ఆ ప్రజల వ్యతిరేకతని పరిగణలోకి తీసుకుని ఆ ల్యాండ్ని క్యాన్సిల్ చేసి రోడ్డుకి ఇటు సైడ్ అంటే అది ఆ బౌండరీ దాటి పక్క వేరే మండలంలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అక్కడ మరి వారు రిసార్ట్స్ డెవలప్ చేస్తారని విల్లాస్ డెవలప్ చేస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం బీచ్ రోడ్లో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తాజ్ గేట్వే 5 స్టార్ డీలక్స్ హోటల్ కమ్ సర్వీస్ అపార్ట్మెంట్స్గా తిరిగి అభివృద్ధి చేసేందుకు ఏపీ పర్యాటక విధానం 24-29 ప్రకారం ప్రోత్సాహకాలు అందించేందుకు మరి 22/5/2025 జారీ చేసిన GOMS నెంబర్ 8కు సవరణ చేసేందుకు ఎస్ఐబిపి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అదేవిధంగా మధ్య తరహా సంస్థలకు భూమి కేటాయింపు విధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీ 4/24/29కు సవరణ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎందుకంటే ఇటీవల ఇన్వెస్ట్మెంట్స్కి దేశంలో అన్ని రాష్ట్రాల మధ్య పోటీతత్వం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. 2 టైర్స్ దేశంలో కోయంబత్తూరు కానివ్వండి అనేక 2 టైర్ సిటీస్ ఏదైతే ఉన్నాయో దానికి పోటీ పడే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా సిటీస్ పోటీ పడే పరిస్థితిలో లేని పరిస్థితిలో మనం
పోటీతత్వాన్ని పెంచేందుకు మన టైర్ 2 సిటీస్కి ఇన్వెస్ట్మెంట్ని ఆహ్వానించేందుకు ఈ సవరణ చేసేది ఏదో లిఫ్ట్ పాలసీ 4.0ని సవరణ చేసేందుకు చేసిన ప్రతిపాదన ఆమోదించింది. దీంట్లో ఏంటంటే మరి 4 కోట్ల రూపాయలకి 0.5 ఎకర్స్ నుంచి 4 ఎకర్స్ వరకు కూడా ల్యాండ్ అలాట్ చేయబడుతుంది. దానికి కండిషన్స్ ఏంటంటే 12 నెలల్లో భూమి కేటాయించిన 12 నెలల లోపల వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పూర్తి చేయాలి. మరో 12 నెలల్లో ఎకరానికి 500 మంది కాడికి, ఎకరానికి కాదు మొత్తం సంస్థలో 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నిబంధనతో ఈ ల్యాండ్ అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. దానికి అనుగుణంగా ఈ లిఫ్ట్ పాలసీ ఏదైతే ఉందో సవరించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే ఈ టైర్ 2 సిటీస్లో ఈ వర్క్ ప్లేసెస్, ఎందుకంటే ఎక్కువ మంది కొన్ని లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తూ ఉన్నారు. సో ఈ టైర్ 2 సిటీస్లో కూడా మనం ఈ వర్క్ స్టేషన్స్ లేకపోతే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినట్టయితే ఎక్కడ వారి మెయిన్ సంస్థలు ఉన్నా కూడా, ప్రిన్సిపల్స్ ఉన్నా కూడా ఆ ప్రాంతం నుంచి పనిచేసుకుంటానికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ టైర్ 2 సిటీస్ని ఐటీ రంగంలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ పాలసీని సవరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భారత ప్రభుత్వ హోంశాఖ న్యూఢిల్లీ మరియు కార్మిక అండ్ ఉపాధి శాఖ న్యూఢిల్లీ సూచనల మేరకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947లోని సెక్షన్ 2A మరియు 23కు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 ప్రకారం సవరణ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. కార్మిక ఫ్యాక్టరీలు మరియు బాయిలర్ల శాఖ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా కార్మిక కోర్టులకు అనుగుణంగా చేసేందుకు ది లేబర్ లాస్ బిల్ 2025ను అమలు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నీటి వనరుల శాఖ 2025-2026 సంవత్సరానికి మేజర్, మీడియం అండ్ మైనర్ నీటిపారుదల వనరులకు సంబంధించి O&M పనులకు 7,197 పనులకు 344.39 కోట్లకు సవరించిన పరిపాలన ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే గతంలోనే మే మాసంలో 7,174 పనులకి ఇదే అమౌంట్కి అప్పుడు ఆమోదం జీవో జారీ చేయడం జరిగింది కేబినెట్ ఆమోదంతో. మళ్ళీ ఆ పనుల్లో కొన్ని అవసరం లేనివి తీసేసి ఇంకా ఎక్కువగా అవసరం ఉన్నవి ఇరిగేషన్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన పనుల్ని ఇంక్లూడ్ చేసి మొత్తం 7,197 పనుల్ని అదే అమౌంట్కి మళ్ళీ కేబినెట్లో ఆమోదం తీసుకుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సేవలను సమర్థవంతంగా అందించేలా మరియు మరింత మెరుగ్గా పనిచేసేలా తగిన స్టాఫింగ్ నమూనా మరియు పరిపాలనా వ్యవస్థతో గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం మరియు వర్గీకరణ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పి తెలియజేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే పంచాయతీరాజ్లో పంచాయతీల్లో పనిచేసే అధికారులు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ లేదు అని ఒక అసంతృప్తితో వాళ్ళు పనిచేస్తున్న విషయాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఆ పంచాయతీ సిబ్బంది అంతా కూడా ప్రభుత్వాలని కోరటం, మరి ఇప్పటి వరకు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవటం దాదాపు 48 సంవత్సరాల తర్వాత ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. వారికి ఒక ప్రమోషన్ ఛానల్ కానివ్వండి, లేకపోతే రీఆర్గనైజేషన్ ఆఫ్ ది పంచాయత్స్, అది ఇప్పుడు మరి నిర్ణయం తీసుకోవటం అతిపెద్ద సంస్కరణగా నిలుస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ప్రస్తుతం ఉన్న 7,244 గ్రామ పంచాయతీ క్లస్టర్స్ని రద్దు చేసి మొత్తం 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా, అంటే 13,350 గ్రామ పంచాయతీలు 7,244 క్లస్టర్స్గా గుర్తించబడే ఇంతకుముందు. ఇప్పుడు వాటన్నిటినీ కూడా స్వతంత్ర యూనిట్లుగా పరిగణించడం జరుగుతుంది. జనాభా మరియు ఆదాయం ఆధారంగా గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించడం జరుగుతుంది. గ్రేడ్ సూపర్ స్పెషల్ గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. 359 గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ పోస్టులను స్పెషల్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా,
డిప్యూటీ మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి కేడర్లో అప్గ్రేడ్ చేయటం జరుగుతుంది. 5 ఉన్న గ్రేడ్లను 3 గ్రేడ్లుగా కలపడం ద్వారా పంచాయతీ సెక్రటరీ పోస్టుల హేతుబద్ధీకరణ జరిగింది. పంచాయతీ సెక్రటరీ పదనామాన్ని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా, ఏదైతే పంచాయతీ సెక్రటరీగా మనం ఇప్పుడు దాకా పిలుస్తూ ఉన్నామో వారిని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా పీడీఓగా తిరిగి దానికి నామకరణం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. స్పెషల్ గ్రేడ్ గ్రామ పంచాయతీలో 359 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. మంత్రివర్గం చేపట్టిన ఈ నిర్ణయాలన్నీ ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా అమలు చేయటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరియు వాస్తవానికి 37,77,00,000 రూపాయల వార్షిక ఆదా సాధించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 4 గ్రేడ్లు ఏ విధంగా చేయడం జరిగిందంటే, పాపులేషన్ 10,000 కానివ్వండి, లేదు ₹1,00,00,000 ఎక్కువగా ఆదాయం ఉన్నదాన్ని స్పెషల్ గ్రేడ్ గా కేటగిరీ చేయడం జరిగింది. దాన్ని రూరల్ అర్బన్ అని పిలువబడుతుంది. స్పెషల్ గ్రేడ్ పంచాయతీ కాకుండా రూరల్ అర్బన్. ఈ రూరల్ అర్బన్గా పిలవటం మూలంగా ఏమవుతుందంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న కొన్ని ఏదైతే పథకాలు ఉన్నాయో దాని ద్వారా ఆర్థిక సహాయం పొంది వీటిని అభివృద్ధి చేయడానికి స్టేట్ ఫైనాన్స్ కానివ్వండి, సెంట్రల్ ఫైనాన్స్ కానివ్వండి, వీటిలో ఉన్న ఆదాయం కానీ వీటిని చేసుకుని స్పెషల్గా అభివృద్ధి చేయడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి గారు కూడా భావించింది ఏంటంటే, ఈ రూరల్ అర్బన్స్ని ఏదైతే మనం జీస్ క్యాపబిలిటీ సెంటర్స్ లేకపోతే వర్క్ సెంటర్స్ ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో, ఈ 359 అనుకుంటాను స్పెషల్ గ్రేడ్ 359 అనుకుంటాను. ఆ రూరల్ ఆ విధంగా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అమరావతి ప్రభుత్వ సముదాయ ప్రాంతంలో అమరావతిలో గవర్నర్ నివాస సముదాయం అనగా గవర్నర్ మ్యాన్షన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్ మరియు అఫీషియల్స్ అండ్ స్టాఫ్ క్వార్టర్స్ మొదలైన వాటితో కూడిన నిర్మాణ పనులకు 212.22 కోట్ల పరిపాలన ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి హై సైట్ ఎంఈపీ మాత్రమే ఉండే ఆర్సీసీ స్ట్రక్చర్తో టెండర్లను లంసమ్ కాంట్రాక్ట్ విధానంలో పిలవడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి గుర్తింపును బలోపేతం చేస్తూ ఉంటుంది. ప్రజలు ఏదైనా అనుమానాలు ఉంటే ఆ అనుమానాలన్నీ కూడా దీంతో పటాపంచలు అయిపోతాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గవర్నర్స్ నివాస సముదాయ నిర్మాణం పరిపాలనా సామర్థ్యం మరియు రాజ్యాంగ గౌరవాన్ని పెంచుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది దీర్ఘకాలిక పట్టణ మరియు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు విభజన తర్వాత రాజధాని అభివృద్ధికి ప్రస్తుతం ప్రభుత్వం యొక్క దృఢ నిబద్ధతను తెలియజేస్తుందని చెప్పేసి కూడా నేను మన ఈ గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ అమరావతిని డెవలప్ చేస్తానికి ఏదైతే కమిట్మెంట్ ఉందో అది కూడా తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రాజెక్ట్ గవర్నర్ విధికి సురక్షితమైన ప్రోటోకాల్ కంప్లైంట్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది మరియు రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాలను మరింత సుస్థిరంగా నిర్వహించడానికి దోహదపడుతుంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రెస్టేజ్ని డెవలప్ చేసే విధంగా ఆ గవర్నర్ హోదాని ఇంకా అప్గ్రేడ్ చేసే విధంగా ఆ నిర్మాణం ఉండాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తెలియజేశారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు విజయవంతమైన బిడ్డర్లను ఆమోదించి 1 సంవత్సరం గడువులోపు సంబంధిత ప్రదేశాల్లో కన్వెన్షన్ సెంటర్ల అభివృద్ధికి ఒక్కొక్కరికి 2.5 ఎకరాల భూమిని కేటాయించేందుకు అధికారం ఇవ్వడం మరియు ఒప్పందం తేదీ నుండి అవసరమైన అన్ని చర్యలు మరియు పత్రాలను అమలు చేయడానికి 8/10/2025 ఏపీసీఐడిఏ అథారిటీ వారు తీర్మానం నెంబర్ 589/2025 ద్వారా తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఇక ఇది ఏంటంటే 10,000 మంది కెపాసిటీ ఉండే కన్వెన్షన్ సెంటర్స్ని ఇప్పటికే ఇంతకు ముందే ఈ బిడ్డర్స్కి 4 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2.5 ఎకరాలు అదనంగా ఇచ్చి ఈ 6.5 ఎకరాల్లో 10,000 మందికి సీటింగ్ కెపాసిటీ కలిగిన కన్వెన్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి చర్చించడం జరిగింది. ఎందుకంటే మనం హైదరాబాద్లో చూస్తూ ఉంటాం హైటెక్ మ్యారేజెస్కి వాటన్నిటికీ కూడా, లేదు ఏదైనా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పెట్టాలన్నా కూడా కన్వెన్షన్ కాదు, పక్కన ఉంది కదా హైటెక్స్ ఏదన్నా ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పెట్టాలన్నా
లేదా విదేశీ సంస్థలని ఏదైనా ఆర్గనైజ్ చేయాలన్నా కూడా అనువుగా ఉండే విధంగా, అంటే అమరావతిలో ప్రతి ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలి, ప్రపంచ స్థాయి రాజధాని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనలో భాగంగా అన్ని వసతుల్ని, హోటల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ హబ్గా కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్డు, లేకపోతే కరెంటు, గ్యాస్ పైప్ లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ప్రపంచ స్థాయి నగరంగా చేయాలని ఏదైతే కమిట్మెంట్ ఉందో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనపై వైజాగ్లోని RINL పునరుద్ధరణకు రాష్ట్ర మద్దతు చర్యగా గత బకాయిలు మరియు రాబోయే విద్యుత్ ఛార్జీల బకాయిలను రాబోయే 2 సంవత్సరాల్లో విశాఖపట్నంలోని APEPDCLకు మార్చడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. ఈ మొత్తాన్ని 2,400 కోట్లు 753.29 కోట్ల ఛార్జీలు బకాయిలతో సహా 10 సంవత్సరాల తర్వాత 7% నాన్ క్యూములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్గా మార్చేందుకు తదుపరి అవసరమైన చర్య తీసుకోవడానికి APEPDCLకు అధికారం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ పరం అయిపోయిందని చెప్పేసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఆనాటి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ప్రజలకి కానీ అక్కడ పనిచేసే కార్మికులు కానీ నమ్మకం కలిగించలేకపోయింది. ప్రధానమంత్రి గారితో చాలా సన్నిహితత్వం ఉన్నట్లు ఆ రోజు ప్రజలకి భావన కలిగే విధంగా ఆనాటి ప్రభుత్వం ప్రయత్నం చేసినా ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించం, అది ప్రభుత్వ రంగంలోనే పనిచేపిస్తామనే నమ్మకాన్ని ఆ ప్రభుత్వం కలిగించడం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మనం చేస్తాను. దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నిర్వహించబడుతుందని చెప్పేసి పాలసీ పరంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా ఏ విధంగా ప్రజల్లో అబద్ధాలని ప్రచారం చేస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అప్పుల నుంచి గట్టెక్కించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కొన్ని వేల కోట్ల ఆర్థిక సహాయంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు ఏదైతే విద్యుత్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి డిఫర్మెంట్కి ఇచ్చి దాని ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్గా మార్చేందుకు ఒప్పుకుందంటే ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే నిర్వహించబడుతున్న విషయాన్ని మరి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో కొంతమంది, ప్రతి రంగంలో కూడా కొంతమందికి అసంతృప్తితో లేకపోతే ఏదో ఉంటుంది, ఏది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కో లేకపోతే దాంట్లో మామూలు లేబర్గా పనిచేసే వాళ్ళకో ఆ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఇది ప్రైవేటీకరించబడుతుంది అని చెప్పేసి తెలుగు ప్రజల సెంటిమెంట్స్ని దెబ్బకొట్టే విధంగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ RINL వైజాగ్ స్టీల్ ప్లాంట్ని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సాయాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తుర్లవాడ గ్రామంలో ఇది చెప్పారు. ఇదే అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం సిబ్బ్యాల గ్రామంలో 50 ఎకరాలు, సర్వే నెంబర్ 2215లో 13 ఎకరాలు, 2216లో 19 ఎకరాలు, సర్వే నెంబర్ 2217లో 18 ఎకరాలు ప్రభుత్వ భూమిని PMAY అర్బన్ 2O అమలు కోసం పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ రూల్స్ 1984లో నిబంధన 5కు అనుగుణంగా ASR జిల్లా వై రామవరం మండలం రంపచోడవరం డివిజన్ను 2 మండలాలుగా అంటే 59 గ్రామాలతో కూడిన గుర్తేడు ప్రధాన కార్యం కలిగిన గుర్తేడు మండలం మరియు 78 గ్రామాలతో కూడిన వై రామవరం ప్రధాన కార్యాలయం కలిగిన వై రామవరం మండలంగా విభజించడానికి తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం చేసింది. అంటే 2 మండలాలు, ఒక మండలం 59 గ్రామాలు, ఒక మండలం 78 గ్రామాలతో కూడుకున్న మండలాలు, వాటి ప్రధాన మండల హెడ్ క్వార్టర్స్ గుర్తేడు, అదేవిధంగా వై రామవరం.
నంద్యాల జిల్లా మిద్దూరు మండలం నాగులుటి గ్రామంలో 800 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ స్థాపనకు 1011.44 సెంట్ల భూమిని మెస్సర్స్ గ్రీన్ కో ప్రైవేట్ లిమిటెడ్కు AP01 REP ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తేదీ 25/2/2016 జారీ చేయబడిన ఎలినేషన్ ఉత్తర్వులను రద్దు చేయడానికి లోబడి GMS నెంబర్ 133 రెవెన్యూ చేసిన GMS నెంబర్ 133 రెవెన్యూ డేటెడ్ 15/3/24కు సవరణకు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఓకే, ఇంకేమున్నాయి సార్? ట్రైబల్ ఏరియాలో భూములకు అంటే క్యాబినెట్లో అయితే డిస్కస్ చేయాల. ఏది కేటాయింపులు కాదు, పెట్టుబడులు అండి. కేటాయింపులు ఏమన్నాయి? అసలు ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు ఉందా? ఏదైనా ఉంటే ల్యాండ్స్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకున్నాం. ఎకరం 4 కోట్ల రూపాయలకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎవరికి దారదత్తం చేయలే. ఆఖరికి గూగుల్కి కూడా ధరకే ఇస్తా ఉన్నాం. అన్ని ఫ్యాక్టరీలకు కూడా డబ్బులు 30 లక్షలు 40 లక్షలు ధరలకే ఇస్తా ఉన్నాం. ఇదంతా ఏంటంటే దాదాపు 1,17,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే అవి కూడా స్పెసిఫిక్గా 2027, 2028కి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా వాళ్ళ ప్లాన్స్ ఉంటే ఈ రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరుగుతుందో కూడా ఒకసారి ఆలోచించాలి. ఆదాయాన్ని పక్కన పెడితే దాదాపు 70,000 మందికి మా లక్ష్యం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం ఏదైతే ఉందో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలోని యువకులకి అందించాలి 5 సంవత్సరాలు ఉన్నాయి. ఆ ఆలోచనలో భాగంగా ఈ ఒక్క క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల ద్వారా దాదాపు 70,000 ఉద్యోగాలకి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ట్రైబల్ ఏరియాలో గిరిజనులు ఉన్నటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు టూరిజం కోసం నో గిరిజనులకి చెందిన భూముల్ని ప్రైవేటు వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వము. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా టూరిజంకి అనుకూలంగా ఉండే ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న భూముల్లో ట్రైబల్స్కి, అక్కడ నివసించే ట్రైబల్స్కి 50% పార్ట్నర్షిప్ ఇచ్చి ప్రభుత్వం రుణం తీసుకునైనా సరే అక్కడ హోటల్స్ కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి డెవలప్ చేసి ఆ ప్రాపర్టీని అద్దెకిస్తుంది. ఏదైతే ఎస్టాబ్లిష్డ్ హోటలియర్స్ ఉన్నారో లేకపోతే రిసార్ట్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అద్దెకి, లీజ్కి ఇస్తుంది అంతే. దాంట్లో ట్రైబ్స్ని పార్ట్నర్స్గా 50% పార్ట్నర్షిప్ కూడా ఇస్తుంది. నాన్ ట్రైబల్కి ఎవరికి ఎవరు అది అద్దెకిస్తారు. అద్దెకిచ్చినంత మాత్రాన అది ఓనర్షిప్ బదలాయింపు కాదనేది మీరు ఇంకా వేరే వాళ్ళ ఆలోచనలో ఉంటున్నారు. PPP అంటే ప్రైవేటైజేషన్ లాగా ఏదైతే మాట్లాడతాం మీరు కూడా అదే ట్రాన్స్లో ఉన్నట్టున్నారు. మేము అద్దెకిస్తున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో నేను వచ్చి అద్దెకి తీసుకుంటానంటే మీ ప్రాపర్టీ నాకు ఇచ్చేసినట్లా. నేను ఖాళీ చేసి వెళ్ళిపోగానే మీకే ఉంటుంది, లేకపోతే మీరు కావాలంటే ఇంకొకరికి అద్దెకిచ్చుకుంటారు, లేకపోతే ఇంకొకరికి లీజుకి ఇస్తారు. అంతేగాని ట్రైబల్ యాక్ట్కి లోబడే ఆలోచన చేసామని చెప్పేసి మనం చేస్తాను. చేస్తే బాగుంటుంది ట్రైబల్స్ కూడా. ఎందుకంటే ఒక ట్రైబ్ సోదరుడు తనకున్న భూమిని డెవలప్ చేసి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడితో ఇప్పుడు ఒక రిసార్ట్స్ డెవలప్ చేస్తున్నాడు. అదేవిధంగా ట్రైబల్ సోదరులకి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఆలోచనలో భాగంగా ఒక ఆలోచన చేసాం. అంతేగాని ఏం క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టలేదు, లేకపోతే ప్రపోజల్ ఏమీ మూవ్ చేయలేదు. ఒక ఆలోచన నిబంధనలకి అనుగుణంగా, చట్టాలకు అనుగుణంగా ఒక ఆలోచన చేశాం. లీజ్ అసలు ఆ టర్మ్స్ కండిషన్స్ ఏది కూడా చర్చించలేదు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నా నేను. అదేనా ట్రైబల్ హక్కులకి ఎక్కడా కూడా విఘాతం కలగదు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అసలు ఇది ప్రతిపాదన కాదు, ఇది ఊరినే ఏదైతే ఎప్పుడైతే ఒక ట్రైబల్ సోదరుడు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక రిసార్ట్ డెవలప్ చేయాలని ఆలోచన చేశాడో, అదేవిధంగా ట్రైబల్స్ భవిష్యత్తులో కూడా వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా మారాలి, దానికి ప్రభుత్వం సహకరించాలి అనే ఆలోచన తప్పితే వేరేదేం కాదు. మీరు దాని మీద గాసిప్స్ కానివ్వండి, లేకపోతే అబద్ధాలు కానివ్వండి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మనం చేస్తాం. కొత్త డైరెక్టర్ గారు కూడా వచ్చారు. అక్రిడేషన్ మాత్రం వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన కమిషనర్ ఇచ్చిన అక్రిడేషన్లే వాడుతున్నాం. దీన్ని కొత్త కమిషనర్ గారి సమక్షంలో, ట్యాక్స్ గారి సమక్షంలో ఒక
హామీ ఉంది. ఇంకొక డైరెక్టర్ గారు కూడా వచ్చారు, మీకు తెలుసు అనుకుంటా. అది ఇటీవల కొత్త వచ్చారు కదా, కొత్త డైరెక్టర్ గారు కూడా వచ్చారు. మీరు ఐటీలో ఇది ఉన్నారు. నేను ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. తర్వాత అక్రిడిటేషన్ ఇవ్వడానికి ఈ డైరెక్టర్ గారి నేను కలిసి రివ్యూ కూడా చేయడం జరిగింది. దానికి కావాల్సిన మార్గదర్శకాలు కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. సో అవన్నీ పని జరుగుతుంది, తప్పకుండా ఇస్తాం. మన నెక్స్ట్ ఇప్పటికి 4 సార్లు ఎక్స్టెన్షన్ ఇంకొక ఎక్స్టెన్షన్ ఉండదు. సార్ ఎంప్లాయీస్ గ్రూప్లో డిఏల విషయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదండి? ఎంప్లాయీస్ గ్రూప్లో డిఏల విషయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా మంది వాళ్ళ గ్రూపులో కూడా ఇదే ఇచ్చినట్లుగా అంటే క్యాబినెట్ నేను ఈ పత్రికా సమావేశం ఏంటంటే క్యాబినెట్లో జరిగిన చర్చల్ని మీకు తెలియజేయటానికే ఇక్కడ నేను చెప్పాను. ఆ విషయం చర్చించబడలేదు, దాని మీద పూర్తి అవగాహన నాకు లేదు. వైజాగ్లో రైడర్ దానికి 480 ఎకరాలు ఎలా సార్ అది ల్యాండ్ అలాట్మెంట్? 480 ఎకరాలు ఏపీఐసి ద్వారా వారు కొనుక్కుంటారు. ఏపీఐసి రైడెన్ అంటే గూగుల్ యొక్క సబ్సిడరీ రైడెన్ ఇన్ఫ్రాటెక్ ఏదైతే ఉందో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వారు ఏపీఐసి ద్వారా భూములు కొనుక్కుంటారు. అక్కడ డేటా సెంటర్ అతిపెద్ద దాదాపు 81,000-82,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా ఏంటంటే ఆ డేటా సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా వారు ఏదైతే కేబుల్ తీసుకొస్తున్నారు సింగపూర్ లేకపోతే వేరే కంట్రీ నుంచి సముద్ర గర్భంలో, ఆ కేబుల్లో ఇంకా కెపాసిటీస్ ఉంటాయి. కాబట్టి ఇంకా డేటా సెంటర్స్ అంటే ఏ డేటా సెంటర్ కావాలన్నా అక్కడ కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీరు అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఇంకా వేకెంట్ కెపాసిటీస్ ఉంటే దాని ద్వారా ఇంకా డేటా సెంటర్స్ మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా చాలా ఆదాయ వనరులు కానివ్వండి, విశాఖపట్నం స్టేటస్ మారిపోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాం. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం, ఈ డేటా సెంటర్స్ రంగంలో విశాఖపట్నంకి ఒక ప్రత్యేక గుర్తింపు ప్రపంచ పటం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. సార్ అవుట్ ఆఫ్ క్యాబినెట్ సార్ ఏఐ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది విశాఖపట్నం. ఎస్ సార్ అవుట్ ఆఫ్ క్యాబినెట్ తెలంగాణలో ఏదైతే